కోర్టు విచారణలో ఒకరికి బదులు మరొకరు హాజరైన కేసులో జగిత్యాలకు చెందిన ఎండి ఆసిఫ్ ఖాన్పై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ ప్రకాష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టౌన్ సీఐ ప్రకాష్ మాట్లాడుతూ జగిత్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 17, 2016 రోజున ఓ క్రిమినల్ కేసులో 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారని, బెయిల్ తీసుకున్న నిందితులు కోర్టుకు హాజరవుతున్నారని, A4 ఎండి అజ్మత్ ఖాన్ బదులుగా ఆసిఫ్ ఖాన్ హాజరయ్యారని, కోర్టును మోసం చేశారంటూ ఆరిఫ్ ఖాన్పై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రకాష్ తెలిపారు. గతంలో 17/1/2016 రోజున కొందరు PFI కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల యొక్క విధులని ఆటంకపరిచినందుకు అప్పుడు ఒక 14 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. దాంట్లో ఆబిద్, మొహమ్మద్ షఫీ, తౌఫీర్, ఉర్ రెహమాన్, అజ్మత్ ఇట్లా మొత్తం మంది 14 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ ఈ పేసీలు నడుస్తూ ఉన్నాయి. పేసీలు నడుస్తూ ఉంటే నిన్న కోర్టుకు హాజరు కావాల్సిన కోర్టు పేసీ ఉండే కోర్టుకు హాజరు కావాల్సిన ఉండే ఒక అజ్మత్ ఖాన్ అనే A4 నెంబర్ 4 హాజరు కావాల్సిన అవసరం ఉండే. అందరిలో ఈ అజ్మత్ ఖాన్ కూడా హాజరు కావాల్సిన అవసరం ఉండే. అతనికి బదులుగా వాళ్ళ అన్న ఆసిఫ్ ఖాన్ హాజరు అవడం జరిగింది. నేనే అజ్మత్ ఖాన్ అని చెప్పడం వల్ల అక్కడ ఉన్న కోర్టు సిబ్బంది, మా సిబ్బంది గుర్తించి ఇది గౌరవనీయులైన మ్యాజిస్ట్రేట్ గారి దృష్టికి తీసుకుపోవడం వల్ల ఈ ఆసిఫ్ ఖాన్ మీద కోర్టును చీట్ చేసినందుకు కేసు నమోదు చేయడం జరిగింది. ఇది PFI కార్యకర్తలు, PFI వాళ్ళ ఎవరైతే నాయకత్వం ఉందో వాళ్ళ యొక్క PFI కార్యకర్తలు ఇప్పుడు చెప్పినట్టు ఆబిద్, మొహమ్మద్ షఫీ, తౌఫీక్ ఉర్ రెహమాన్ మరియు సాజిద్ ఉరఫ్ సజ్జు వీళ్ళు మరికొంతమంది. ఓకే, సాజిద్ ఉరఫ్ సజ్జు వీళ్ళతో పాటు ఇంకా మరికొంత PFI కార్యకర్తల సూచనల మేరకు ఇదంతా చేసిన అని అతను చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఈ కేసులో కాకుండా గతంలో ఇంకో కేసు కూడా ఉన్నది. అది 246/2015. ఇది వేరే మతాలకు సంబంధించిన వారిని ఉద్దేశపూర్వకంగా తిట్టినందుకు, స్లోగన్స్ ఇచ్చినందుకు, ధర్నా చేసినందుకు దాని మీద కూడా ఒక కేసు చేయడం జరిగింది. ఇది గతంలో అయిన కేసు. అతను వాళ్ళ తమ్ముడు హైదరాబాద్లో డ్యూటీ చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు అతని యొక్క జీవన వృత్తి గురించి. సో అతను ఒక 3-4 పేజీలకు అటెండ్ అయిన తర్వాత ఏమవుతుంది, నువ్వు రాకుండా నీ పని నువ్వు చేసుకో, మీ అన్నని పెట్టేస్తే అయిపోతుందని చెప్పడం వల్ల ఆ కేసు కూడా ఇతనే అటెండ్ అవడం అప్పుడు గుర్తించలేకపోయినారు. ఆ కేసు కూడా దీంట్లోనే ఉన్నది. ఇది కేసు పెట్టి ఇప్పుడు అతని మీద కోర్టుని చీట్ చేసినందుకు కేసు పెట్టి పంపడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల పాపం ఇతను ఆసిఫ్ ఖాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న అజ్మత్ ఖాన్ అన్న, అతను దుబాయ్లో అతని జీవన వృత్తి గురించి దుబాయ్ వెళ్ళి అక్కడ కొంతకాలం నుండి తిరిగి వచ్చి మళ్ళా పోయే క్రమంలో అతను తెలియక వాళ్ళ నాయకత్వం చెప్పడం వలన ఇది చేయడం జరిగింది. కానీ ఇట్లా చేయడం వలన ఇతని యొక్క ఉపాధి కోల్పోయినాడు అతడు. ఎందుకంటే ఇతనికి ఇప్పుడు పోవడం కాదు, కేసు అయిందని అంటే మళ్ళీ ఫ్లైట్ ఎక్కడము జరగదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడ గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి నేను యూత్కు ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడ్డా కానీ కేసులు అవుతాయి వాళ్ళ మీద. ఎందుకనంటే చట్టానికి తప్పించుకొని చట్ట వ్యతిరేకంగా పనులు చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పించుకుందాం అంటే ఒకరోజు లేకపోతే ఒకరోజు అయితే తప్పకుండా చట్టం దృష్టికి రావాల్సిందే, కటకటాలు లెక్కించాల్సిందే. సో అలా జీవన వృత్తి ఏదైతే ఉందో అది పోగొట్టుకొని అనవసరంగా అపాస్పాలు అవుతారు తప్ప అంతకన్నా వేరే ఉద్దేశం ఏం లేదు. ఇది మిగతా ఇంకా ఎవరైతే చెప్పినారో వాళ్ళ మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంటుంది. నేను చెప్పేది ఒకటి,
ఇక ముందు కూడా ఎవరు కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే వారితోటి తెలిసి తెలియక వాళ్ళకు సహకరించినా వాళ్ళు చెప్పిన దాని గురించి పాటించినా మీరు మాత్రము చట్టరీత్యా నేరం చేసిన వాళ్ళే అవుతారు. అందుకే ఎవరి పని వాళ్ళు చేసుకొని చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయకూడదని